నియోజకవర్గం టెక్మాల్ మండల కేంద్రంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన యేసుక్రీస్తు భక్తులు చర్చిలో ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. ఆట పాటలతోని మంచి వాక్యాలతోని క్రిస్మస్ పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టెక్మాల్ మండల్ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై పాల్గొనడం జరిగింది. గ్రామ పెద్దలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మన గ్రామంలో నేను గెలిచినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నా. మీరందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ యువత ముందుండి పనిచేయడం చాలా సంతోషకరం. అయ్యవారు వచ్చిన నుంచి ఇక్కడ యువతనందరినీ మార్చడం జరిగిందని చెప్తున్నారు. మార్చడం కాదు, నిజంగా మార్చారు. వారి వల్ల మన గ్రామంలో నేను చూసినంత వరకు ఇక్కడ నుంచి యువత బాగా కదిలి వస్తారు. ఏ ప్రోగ్రామ్ అయినా వారు ఇప్పుడే కాదు ఎప్పుడైనా మన గ్రామానికి అభివృద్ధిలో ఇలాగే ముందుండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మరోసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. కాలువతోని సన్మానించాలని మా దామోదర్ గారి ఆదేశాల మేరకు మీకు చిన్న మన కాంగ్రెస్ పార్టీ తరఫున చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఏమున్నాయన్నా పవన్ వస్తే ఉండండి. చూడన్నా చాలు ఉండండి. వచ్చినటువంటి టేక్మాల్ మండల ప్రజలకు పెద్దలకు అందరికీ క్రిస్మస్ పండుగ యొక్క శుభాకాంక్షలు. గత కొన్ని రోజులుగా చూస్తున్నాము, ఇక్కడ మన ఎస్సీ కాలనీలో అయ్యవారు వచ్చి నుంచి కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ యువకులను చెడు మార్గం నుండి దూరం చేస్తూ మంచి మార్గానికి తీసుకెళ్తున్నటువంటి అయ్యవారికి మా తరఫున అయ్యవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ చర్చ్ కార్యక్రమంలో ఏ కార్యక్రమం చేపట్టినా మా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని కోరుకుంటూ అందరికీ మరోసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇటు నుంచి వస్తున్నాము, రైట్ సైడ్ నుంచి స్ట్రైట్గా వస్తాము. ఇక్కడి నుంచి ఎక్కడ వచ్చినా ఏ ధార్మికమైనటువంటి పద్ధతిలోనైనా గమ్యం ఒకటి, అది ధర్మంగా జీవించడం, ప్రేమ కలిగి ఉండడం, ఎదుటి వాళ్ళ మనసును ఒప్పించకపోవడం, ఎదుటి వాళ్ళతో మంచితనాన్ని మనకు చేతైతే మంచితనాన్ని పెంచుకోవడం, చేత కాకుంటే స్తబ్దంగా ఉండడం తప్ప వాళ్ళని దూషించడం, వాళ్ళ మనసును ఒప్పించడం, మనసు గాయపరచడం, వాళ్ళ మనసుకు వాళ్ళని ఏడ్పించడం లేక అవమానించడం అవి ఏది సరి అయింది కాదు. అలాంటి మంచి అనేటువంటి దాన్ని ప్రబోధించినటువంటి మహామహనీయుని యొక్క జన్మదిన మన సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, మిత్రులందరికీ, యువకులందరికీ, ప్రధానంగా యువకులు ప్రత్యేకించి ఇది మీ చేతిలో ఉన్న పని. ఈ మన గ్రామం కాదు, మండలం కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు, దేశం కాదు, యావత్ ప్రపంచాన్ని కూడా మార్చగలిగినటువంటి మహత్తర శక్తి ఉన్నది మీకు మాత్రం. మేము ఈ వేదికల మీద మాట్లాడడమే తప్ప దాన్ని ఆచరణకు కొంచెం అంత సాధ్యం కాదు. వాస్తవం చెప్తున్నప్పుడు అందరూ అంటే వృత్తిపరంగా ఉపాధ్యాయుడిగా ఇక్కడే ఊళ్ళోనే పుట్టి ఉద్యోగం చేసి రిటైర్మెంట్ తీసుకొని ఇప్పుడంతా మేము పెంచుకున్న మొక్కలు మంచిగా అన్ని ఆశించే మొక్కమ్మ మా పిల్లలు అట్లానే మంచి మొక్కలై పెద్ద మహావృక్షాలై నీడనిస్తూ పూలనిస్తూ పళ్ళనిస్తూ అందరికీ ఉపయోగపడే విధంగా కావాలనేటువంటి ఆశిస్తున్నాం. ఎట్లా అనుకుంటున్నామో ఆ విధంగానే ఆ దైవం యొక్క ఆశీస్సులతో మనం అందరం చక్కని అని మంచి సంస్కారంతో మనం ఉండాలని మన పెద్దల యొక్క వాళ్ళు చెప్తున్నటువంటి ఆ సూక్తులు అనుకోండి, లేకపోతే వాళ్ళు చెప్తున్న వచనాలు అనుకోండి, వార్తలు అనుకోండి, ఇది మనమందరము పునీతులై మన పరలోకమన్నా దైవత్వం అన్నా కైవల్యం అన్నా ఏమనుకున్నా అది సాధించాలని దానికి ఆయన యొక్క అండదండలు ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు
అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.